చిచ్చి గర్వాసన. ఎక్కండి బాబా ఎక్కండి, త్వరగా ఎక్కాలా. ఆపండి వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో ఒక్కసారి ఇట్రా. నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది. గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టారు. మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను. గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోద్ది. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్టా? కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా. ఈ గేదెలకు పేడ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. తిట్టు. ఎవడ్రా వాడు? గేదెల్ని ఎక్కించినోడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావేంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటావా ఏంటి? దున్నపోతులా ఉన్నావు. నువ్వు ఈదుకుంటా రావచ్చుగా. గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడచి ఆ నడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా. ఐ సీ. నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? త్వరగానే. ఏమిటి చూడమ్మా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడికి ఊకండే అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 నరుడు కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రగాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పాలపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాను. తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో ఇదిగో సూరమ్మ, నేను మగాని, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేయండి.
ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికే? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మడత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. వంట పండింది. ఎవరు? ఏ కావాలి? 4 పర్సులా? నాకు 4 జేబులున్నాయా? ఆ రోజు నా బట్టలో పర్సు ఎత్తుపోయింది నువ్వే కదా దొంగ కదవా. ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోడు కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముడిని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేస్తాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండ ఉందా, వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండ ఉందా, వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీయమన్నాడా? నీకెలా తెలుసు? పేరు నా తమ్ముడు కదా. ఎండ వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా. నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. Cigarette smoking is injurious to health. But relief to mind. ఆహా గిరి, రమ్మంటే రమ్ము కాదు, ఊరించే వైటు రమ్ము. డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు. అందరూ కామ్ డౌన్. వస్తారు సార్. ఓకే.
స్టెథోస్కోప్, సిగరెట్ స్మెల్. ఎక్కడ? మీరేంట్రా? మీరేంటి మీలో మీరు సైకిల్ చేసుకున్నారు? ఏరా సిగరెట్ తాగి తాగి అలసిపోయి నిద్రపోతున్నావమ్మా? మై స్కోప్ స్టెథోస్కోప్ లే లే. యాతగిరి బుద్ధుందా నీకు? ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? నోట్లో నాకేం తెలియదు సారు, ఎవరో నా నోట్లో సిగరెట్ పెట్టినారు. నీ కాలు మొక్తా సారు, సిగరెట్ మన హాస్పిటల్ చేరినా. ఆగు, ఎవరో నీ నోట్లో పెట్టారన్నమాట. అర్థమైంది. వీడి బెడ్ పక్కన బెడ్ చైన్ స్మోకర్ గిరిగాడిదే కదా. రే మై స్కోప్ స్టెథోస్కోప్. సిగరెట్ స్మోక్, సిగరెట్ కాదు కాదు కాదు, ఫైర్ 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 ఇంజిన్, కాల్ ద ఫైర్ ఇంజిన్. స్మోక్ స్మోక్ స్మోక్. సిస్టర్ ఏంటి స్మోక్ 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 ఫైర్ 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 అని ఈత కొడతావు ఏంటి? ఏమ్మా నీకు సిగరెట్ స్మోక్ పడదమ్మా? ఫైర్ ఇంజిన్ పిలవమంటావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే గింగరాలు అయిపోతారు. రేయ్ నిజం చెప్పండి, వీడికి సిగరెట్ ప్యాకెట్ సప్లై చేసి ఈ సిగరెట్ ప్యాకెట్ సప్లై చేసిన వాడు ఎవడు? అంటావేంటి? తెలీదా? చెప్తున్నాను, దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మై స్కోప్ స్టెథోస్కోప్. ఎవరైనా ఇలాంటి వేషాలు వేస్తారంటే డిస్మిస్ చేసి పారేస్తాను. సుధా యు వార్నింగ్. గిరి బుద్ధుందా నీకు? డాక్టర్ గారు ఉన్నారని మర్యాద కోళ్ళకి సిగరెట్ కాల్చున్నావేంటి? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను లేనప్పుడు కాల్ చేయొచ్చా? నేను తిడతాగా సార్, మిగతా పేషెంట్లు తోడు దొంగలైపోయారు. ఏమి సార్? జస్ట్ వెయిట్. వీడికి సెలైన్ బాటిల్ ఎందుకబ్బా? చూడటానికి వాటర్ లా ఉంది, స్మెల్ ఏమో మందు స్మెల్ వస్తుంది. అది వైట్ రమ్ సార్. ఇలారా వైట్రం రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తాను. లేవరా లే. మై స్కోప్ స్టెథోస్కోప్. బ్యారర్ వన్ లార్జ్ ప్లేస్. బేరరా చంపేస్తాను పిచ్చి వేషాలు వేసారంటే. ఐ విల్ డిస్మిస్ ఎవరిబడీ హియర్. సుధా వీడి సంగతి అంటే చూడు. ఈ చంటి డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు తెలిసి కూడా తాగుతున్నావా? ఏంటి నేను రౌండ్కు రాకపోతే 4-5 రౌండ్లు వేసేచ్చాడు గొప్ప. ఏమ్మా నీకేం తెలియదురా నీకు? గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. ఇప్పటివరకు ఆ 2 కోతులకు వార్నింగ్ ఇవ్వడం సరిపోయింది. నువ్వేమో గుడ్ మార్నింగ్ సార్. కోతి కొబ్బరి చిప్ప ఒకటే తక్కువ. ఎందుకు లేదు? ఇది కొబ్బరి చిప్ప ఇది ఎక్కడిదిరా? అంటే దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకొని ఫస్ట్ మా డాక్టర్ గారు బాగుండాలి, తర్వాత ఈ రోగులంతా బాగుండాలని కోరుకున్నాను సార్. మీరు బాగుంటే కదా సార్ మేము బాగుండేది. డాక్టర్ గారు దీవించండి. ఆ వస్తున్నా బ్రదర్స్, ప్రసాదం తర్వాతే మందులో. లేరా కలలు కంటున్నావేంటి? అవునరా కళ్ళలో కూడా నువ్వే కనిపించావు. ఏడ్చోలే, ట్రైన్ వచ్చింది నడు. మరి టైం వేస్ట్ చేస్తావా? నడు. రే ఎన్ని పనులు చేస్తావరా? లాడ్జ్ లో నాకు అసిస్టెంట్వి, బయట ఏమో డాక్టర్వి. 2 చేతులు డబ్బులు సంపాదిస్తున్నావు, ఇంకెందుకు రా ఈ పనులని? ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమే కదరా. ఇంకా డాక్టర్ ఉద్యోగం అంటావా? మా ఫ్యామిలీలో అందరికీ ఉన్నదే. మార్నింగ్ 7 to 10 కదరా ఈ పని. ఒరే టైం మిగిలితేనరా నేను నీకు అసిస్టెంట్ ని. నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఎవడో దిక్కుమాలేదో మన లాడ్జ్ కొత్త మేనేజర్ కింద వస్తున్నాడంట. సరే సరే నువ్వు ఆ సైడ్ నేను ఈ సైడ్ వెళ్తాను. ఎలాగైనా సరే పార్టీ పట్టాలి. ఓకే లాడ్జ్ కావాలండి. లాడ్జ్ సార్ లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జా? చాలా పెద్దది. డీలక్స్ రూమ్స్, నాన్ డీలక్స్ రూమ్స్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 స్టార్ హోటలా? బోల్డ్ అని స్టార్స్ కనబడతాయి, కిటికీ తెరిస్తే చాలు. అవును మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు సార్? సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఛాన్స్ దొరికే వరకు ఇక్కడ అక్కడ కచేరీలు చేసి బోరెడంత డబ్బు సంపాదించి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఆహా మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఎవరో సార్ వెళ్దాం రండి సార్. సార్ నేనుండగా లగేజ్ మీరు మోయటం ఏంటి సార్? నేను మొయ్యగా మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు మీరు మోద్దరు గాని. వెరీ గుడ్. సార్ చేతులు ఖాళీ లేవు, అవి మీరు అట్టుకొచ్చండి. రండి సార్. లాడ్జ్ కావాలండి. లాడ్జ్ లాడ్జ్ సార్. లాడ్జ్ కావాలా? పెద్ద లాడ్జేనా? కాదు సార్, మీడియంగా ఉంటుంది కానీ హోమ్లీగా ఉంటుంది సార్. ఇంత ఫ్రాంక్ గా చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. పద వెళదాం. లగేజ్ ఇవ్వండి సార్. రండి సార్.
నువ్వా రిసెప్షనిస్ట్? అవును సార్. మీరు ఎన్ని రోజులు ఉంటారండి? 2 days. డీలక్సా నాన్ డీలక్సా? డీలక్స్. అయితే 2050 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వండి. ముందు రూమ్ చూద్దామా? అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. అదేం లెక్క 2050? 2000 రూపీస్ 10 days అడ్వాన్స్, 50 రూపీస్. నేను మీ లగేజ్ మోసుకొచ్చాను కదండి, వాటర్ చార్జెస్. మీ పేరు సార్? రాఘవ, విజయవాడ. పార్టీ అంటే ఇలా ఉండాలి. రండి. అదా ఈ లాడ్జ్ లో రూములన్నింటిలోనూ ఇదే లక్కీ రూమ్ సార్. అబ్బా అబ్బా, మినరల్ వాటర్ వేస్ట్ చేయొద్దు. బెడ్ ఇదేంటో చూస్తాను. డీలక్స్ రూమ్ అంటే ఇదా? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తుంది. అయితే ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దానికి కిటికీలే ఉండవు. దట్ ఈస్ బాత్రూమ్. ట్వంటీ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అన్నావు ఏంటే? ఇది లోపల వాటర్ రావటం లేదు. వాటర్ సర్వీస్. వాటర్ సర్వీస్ వచ్చేస్తుంది. వాన్ వచ్చిందంటే వరదొస్తుంది, వరదొచ్చిందంటే వాటర్ వస్తుంది. ఎస్పీబీ ఉత్తిత్ నారాయణ అని గొప్ప సింగర్లే, చిరంజీవి గారి ఫ్యాన్ కూడా. క్యాష్ ఇస్తారా, సైన్ చేస్తారా? ఎందుకు? వాటర్ సర్వీస్ 25 రూపీస్. పెన్. ఏరి సింప్లిసిటీ. థ్యాంక్ యూ. నాకు ఈ లాడ్జి నచ్చలేదు, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. ఆవేశపడకన్నా, ఇలా రా అన్నా. ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువన్నా. మీరు మీతో తీసుకొచ్చిన సామాన్ అది కాదన్నా, 3వ నెంబర్ రూల్ చూడన్నా. ఏ కారణం వలన కానీ అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వబడదు. నీ అడ్వాన్స్ నీకు వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చన్నా. ఏంటయ్యా చావగొడుతున్నావు? ఉంటానయ్యా, ఇక్కడే ఉంటాను. రూము కప్పు కొడుతోందయ్యా, కొంచెం స్ప్రే కొట్టండి అయ్యా బాబు. రూమ్ స్ప్రే ఇప్పుడే చేయిస్తా. రూమ్ స్ప్రే. రూమ్ స్ప్రే వచ్చేస్తుంది. రగులుతోంది మొగలి పొద, వెలుగుతోంది బతికదా. ఇప్పుడు సువాసన వస్తుందా? వస్తుంది. అయితే ఇదే రూమ్ స్ప్రే. అడ్జస్ట్ చేసుకుంటా. దోమలు కూడా చచ్చిపోతాయి. వెలుగుతోంది బత్తి కదా. సైన్ చేయాలా? నో, ఇట్ ఈస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. దొంగల భయం ఎక్కువ, తలపేసుకో. ఓడి రామా. What Rama, man? You only Rama. Hero is Rama. Villain is Ravana. Now look at me and sing. Okay. Ori Ravana. Ori Ravana. Why are you doing like this? But you didn't know. Nijba. నేనేం చేస్తావరా? What are you saying? నా బతుకు కావడం మాత్రం అర్థమైపోతుంది. Sorry, గురుగా. గురువు గారు, ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. మీ బామ్మ సింహం నోట్లో తలబెట్టడానికి నేనేమైనా సర్కస్ ఉన్నా నాయనా? పౌరాణిక నటుడిని ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక బచ్చారు వాడుకుంటారు కానీ నా వల్ల కాదు నాయనా.
ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా నువ్వయ్యా అది కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, మద్దిపోసమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాడు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాడు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టినా ఎస్తని చెప్పి పులిపిట్టను గందావు. ఆ పులిపిట్ట కాస్త గుట్ట నక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదన స్టప్ ఎరా కోడిగలాడా, ఇలాగే ఎవవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు రా, నీ చర్మం నేను కప్పుకుంటా. పేలతోరా కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీ చెబుతున్నావురా, నువ్వు లారీ పంపించావుటి? నోరు మీరే దొంగ సచ్చినాడా. ఆడి మాటలకేం గాని కొండ దేవతకి కోపం ఎందుకు వచ్చింది దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద బాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొరా? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గండం కొండెక్కెత్తలే. మరెలా? భయపడకు తెల్లే, పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండ దేవతే చెప్పింది. కుర్రో గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి పోతే? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. ఓసి ముద్ర గుర్తుపట్టేసాం కదా. నాటకాలు సచ్చినాడా? నాటకరా నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలిసి బామ్మ, నీ కలిసి బామ్మ, సిల్కు బాబు, ఆ దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపొందోళ్ళతో. అబ్బా అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తున్నారు. అబ్బరే, నన్ను బయట చేపొందోళ్ళట్టు తవ్వుతుంటే మీరిద్దరు బొమ్మిడాల పులి తిట్టాలి. ఈడవనా పక్కన చెప్పాడమ్మా, ఈ స్వామి వెరిగే ఉంటానని చెప్పాడమ్మా. ఏంటి సరి ఎల్లుకుంటారు చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోడమ్మా. మిమ్మల్ని కూడా బాగా అన్నం పెడతారమ్మా. మండుతుందిరా, కడుక్కుంటాను. సూసైడ్ కదా. మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గెట్ ట్రై చేద్దాం మనం.